పవర్, యేసు శిలువ శక్తి. 5 విషయాలు ఇక్కడ ప్రస్తావించినాడు. మనకు సమయము పరిశుద్ధాత్మ దేవుడు అనుమతించే కొలది చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది గలతీ పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. గెలేషియన్స్ చాప్టర్ 2 verse 20. గలతీ పత్రిక తగ్గించు 2వ అధ్యాయం 20 వచనం. గెలేషియన్స్ చాప్టర్ 2 verse 20. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడ నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. కనుక మొదట ఇక్కడ సిలువ సత్యం ఏంటంటే, ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, ఎట్ నాట్ ఐ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను అనేది క్రీస్తుతో సిలువ వేశాడు. మనమేం చేస్తామంటే నేను అనేది మాత్రము పక్కన పెట్టుకొని మిగతా ఏదైనా సిలువ పర్వాలేదా అని అనుకుంటాం. నేను ఈజ్ ఎ స్పిరిట్ ఆఫ్ డెవిల్. ఇది సాతాను యొక్క ఆత్మ. నేను అనేది నేను కాదు, క్రీస్తు అనేది యేసు ప్రభు యొక్క ఆత్మ. ఇప్పుడు నేను కొన్ని సంగతులు చెప్తాను, మీరు కరెక్ట్గా జవాబు చెప్పాలి. మీరు జవాబు చెప్పట్లేదు, అందుకనే అసలు నేను మిమ్మల్ని రీచ్ అవుతున్నానా లేదా అని అనిపిస్తూ ఉంటుంది. రీచ్ అవుతుంటే మీరు జవాబులు చెప్తారు. నాట్ ఐ బట్ క్రైస్ట్, నేను కాదు క్రీస్తు. ఈ ఒకే ఒక మాట మీద ఒక పెద్ద బైబిల్ పండితుడు, భక్తుడు వాచ్మెన్ గారు ఒక పెద్ద పుస్తకం రాశారు. ఆ పుస్తకం చదువుతుంటే మనకు అనిపిస్తుంది క్రైస్తవ జీవితం అంటే మీడియంగా ఆలోచిస్తే, సామాన్యంగా ఆలోచిస్తే ఇంత లోతుగా ఉంటే ఇంకా పరాకాష్ఠకి వెళ్ళాలంటే ఇంకెంత. మనమేమనుకుంటామంటే రక్షణ పొందినామని ఆ తర్వాత సిలువను పక్కన పెట్టేసి మళ్ళీ సిలువ దగ్గరికి ఏం చెప్తామంటే అవసరమైనప్పుడు వస్తాం, అందాక ఇక్కడే ఉండవని. అది కాదు, రక్షణ పొందేటప్పుడు సిలువ దగ్గరికి వెళ్ళాము, రక్షణ పొందిన తర్వాత సిలువని ఎత్తుకొని మళ్ళీ ప్రయాణం చేయాలి. మనం సిలువని ఎత్తుకొని ప్రయాణం చేయము, సిలువ పక్కన పెట్టేసి ప్రయాణం చేస్తూ ఉంటాం. మళ్ళీ అవసరం అంటే సిలువ దగ్గరికి వస్తామని అంటాం. అది కాదు. ఐ ఆమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, నేను సిలువ వేయబడి ఉన్నాను. నేను కనపడేది, కనిపించేది. మనకు నేను అంటే ఎంత ఇష్టమో. నేను అనే పదం లేకుండా ఉండగలమా మనము? నేను అనే మాట ఎవరన్నారు తెలుసా? మీ అందరికి బాగా పరిచయం అనుకుంటా. నేను చెప్పకూడదు అనుకుంటా ఇది, బట్ ఏమో చెప్పాల్సి వస్తుందేమో అని ఒకసారి అనిపిస్తుంది. సిలువ వర్తమానమే కొద్ది కష్టము అనేది. గుడ్ ఫ్రైడే సీజన్ కదా, మరి అందుకనే ఆ థీమ్ ఎన్నిక చేసుకుందాము. 14వ అధ్యాయము యెషయా గ్రంథం. పదమూడు 14 వచనాలు. ఐజయా చాప్టర్ 14 verse 13 verse 14. యెషయా 14వ అధ్యాయం 13, 14 వచనాలు. నేను ఆకాశంకి ఎక్కిపోవదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం నిశ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతుడితో నన్ను సమానునిగా చేసుకుందును అని మనసులో ఎవరమ్మా? వెరీ గుడ్. కనుక నేను అనే ఆత్మ ఎవరు? ఇక్కడ మనకు తెలుగులో అంత స్పష్టంగా కనపడదు, కానీ ఇంగ్లీష్లో ఐయామ్ 4 సార్లు రాశారు. ఐ విల్ మేక్ మై సెల్ఫ్, ఐ విల్ సిట్, ఐ విల్ ఈక్వల్, ఐ విల్ టాక్, ఐ విల్ గో డౌన్, ఐ విల్ రైజ్, ఐ విల్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ లూసిఫర్. ఇప్పుడు అర్థమైందా? మళ్ళా తర్వాత చెప్తా, మీరు జవాబు చెప్పాల. యేసు ప్రభు యొక్క కల్వరి సిలువ సత్యం ఏంటంటే, గెత్సెమనే తోటలోకి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారు ఇలాగ ప్రార్థన చేసినాడు. నాట్ మై విల్, దై విల్ బి డన్. నా చిత్తమే కాదు, నీ చిత్తమే. దై విల్, దై విల్, దై విల్. ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ఆత్మ. నేను కాదు, నీ చిత్తం. ఇప్పుడు చెప్పండి, మనలో లూసిఫర్ ఆత్మ ఉందా, క్రీస్తు ఆత్మ ఉందా? లూసిఫర్ ఆత్మ ఏమంటుందంటే నేను ఐ విల్ అంటుంది.
క్రీస్తు ఆత్మ ఏంటంటే దైవిల్ 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 అంటుంది. ఈ రెండిట్లో మనకి ఏది ఉంది? లూసిఫర్ ఆత్మ, క్రీస్తు ఆత్మ. నేను నేను అనేది ఉందా? నీ చిత్తం అనేది ఉందా? నీ చిత్తం. వెరీ గుడ్. సోమవారం అబద్ధం చెప్పొద్దండి. వారం ఆరంభంలోనే అబద్ధం చెప్తే ఇంక అంత ఉందాక ఇలాగా. పేరుకి అదే ఉంది అనుకోండి. అయ్యో ప్రభా నా చిత్తం కాదు ప్రభా నీ చిత్తమే, నువ్వేం చేస్తే అదే ప్రభా అంటాం. కానీ ఆయన ఎంత అమాయకుడంటే మనం చెప్పేవన్నీ నమ్ముతాడు, మనం చేసేవన్నీ మనం చేస్తుంటాం. మళ్ళీ దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరని చెప్పినారనుకో, ప్రభా అది నీ చిత్త ప్రకారమే చేయాలనుకున్న మరి ఏం చేస్తాం, జరిగింది, క్షమించి ఈసారి క్షమించుకో. ఇలాగ బతుకంతా ఇలాగ అయిపోయింది. ఐ విల్ అనేది ఉంది కానీ దైవిల్ ఒకే ఒక్కడ మాత్రమే ఆ మాట చెప్పగలడు. నాట్ మై విల్ దై విల్. నా చిత్తము కాదు నీ చిత్తమే. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ క్రాస్. యేసు శిలువ యొక్క ఆత్మ అది. నా చిత్తం కాదు నీ చిత్తం. ఎంత కష్టం ఇది. మనం ఇలాగ అనుకుంటాం, తలస్తామా? ఈ రూపంలోనికి వస్తామా? నేను 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 బోధించగలను, నేను పాడగలను, నేను నడిపించగలను, నేను చేయగలను. తర్వాత ఏంటి? నేను సేవకుడు, నేను బోధకుడు, నేను ఎల్డర్, నేను వంట చేస్తున్నా, నేను ఆర్గనైజ్ చేస్తున్నా, నేను లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నా, నేను అన్నీ చేస్తా. అసలు నేను బ్రదర్ మొదటి నుండి ఉన్నది, నేను బ్రదర్ వాక్యం చెప్పేది, నేను బ్రదర్ పాడేది, నేను బ్రదర్ అన్నీ చేసేది, నేను బ్రదర్ అంటే నువ్వు సిలువ లేదు బ్రదర్, అవుట్ ఆఫ్ ద క్రాస్. సిలువ దగ్గర ఉన్నా. నేను కాదు క్రీస్తు. బ్రదర్ మీరు ఆరంభం నుండి ఉన్నారంట కదా. నాట్ మీ బ్రదర్ క్రైస్ట్. నేను కాదు బ్రదర్ క్రీస్తు. అట్లా అనగలమా? అంత ధైర్యం ఉందా? అన్ని గుండెలు ఉన్నాయా అని. అపోస్తలుడైన పౌలు ఆ అనుభవంలోనికి వచ్చినాడు. ఈ క్రూసిఫైడ్ నేను అనే తను సిలువ వేసుకోవడానికి ఇష్టపడ్డాడు. కొంతమంది క్రీస్తు సిలువకు శత్రువులు ఉన్నారంట. దీని గురించి చాలా చెప్పాలని అనిపిస్తుంది కానీ మీరు హట్ అవుతారని నాకు బాధ వేస్తుంది. ఇంకోసారి పిలువురేమో అని. ఫిలిప్పీ పత్రికలో పౌలు రాస్తాడు, దేర్ ఆర్ ఎనిమీస్ టు ద క్రాస్. సిలువకు శత్రువులు ఉన్నారంట. అయ్యో సిలువకు శత్రువులు అంటే మనం ఏమనుకుంటాం? ఎవరో హీరోదేమోలే, పిలాతేమోలే, లేదా దారెముడు పోయి వాళ్ళేమోలే, రోమా సైనికులేమోలే అనుకుంటాం. కాదు, వాళ్ళంతా ఫిలిప్పీ సంఘంలో లేరు. ఫిలిప్పీ సంఘంలో యేసుప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి కొనబడిన లాంటి వాళ్ళు కనిపిస్తున్నారు. బట్ అక్కడేమున్నారు? ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఫ్రెండ్స్ ఫర్ ద క్రైస్ట్, దేర్ ఆర్ ఫోర్స్ ఫర్ ద క్రైస్ట్. క్రీస్తు స్నేహితులు ఉండవలసిన వాళ్ళు క్రీస్తుకు శత్రువులుగా మారినట్లు వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను యేసు ప్రభువుతో సిలువ వేయబడినానా లేదా అని ఎలాగ తెలుసుకోవాలా? లిట్మస్ టెస్ట్ ఏంటి? ఎవరికైనా ఆశ ఉంటే ఒకరిద్దరికి నేను జవాబు చెప్తా. గలతీ పత్రిక 2వ అధ్యాయం. గెలేషియన్స్ చాప్టర్ 2. గలతీ పత్రిక 2వ అధ్యాయం వర్స్ 18 వచనం. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన యెడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందును కదా. నేను యేసు ప్రభువుతో పాటు సిలువ వేయబడ్డానా లేదా అని ఎలాగ తెలుసుకోవాలా అని ఎవరైనా ఆత్మీయులకి ఆశ ఉంటే ఇక్కడ లిట్మస్ టెస్ట్ ఏంటంటే, ఇక్కడ పరీక్ష ఏంటంటే, if I build the things which I had destroyed earlier, then it clearly says that I am not crucified with Christ, but I expect Christ to be crucified with me. ఇది స్పష్టంగా ఏ జ్ఞాపకం చేస్తుందంటే, నేను యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడలేదు. యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడితే మళ్ళీ ఎలా కడతా? ఏది కడతా? ఏది వద్దనుకున్నానో అది పడగొట్టాను నేను ఇంతకుముందు దాన్ని. ఐ సెడ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఆఫ్ క్రైస్ట్. ఇది క్రీస్తుకి సంబంధించింది కాదు, ఇది లోకానికి సంబంధించింది అని అన్నాము. ఇప్పుడు ఆ పడగొట్టిందే మళ్ళీ ఏం చేస్తున్నామంటే కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. అపోస్తలుడైన పౌలు ఇంతకుముందు నేను పడగొట్టాను. ఏది? నాకు ధర్మశాస్త్రం వద్దనుకున్నాను, కులం వద్దనుకున్నాను, ప్రాంతం వద్దనుకున్నాను, భేదాభిప్రాయాలు వద్దనుకున్నాను, పక్షపాతము
వద్దనుకున్నాను. ఐ హ్యావ్ డెస్ట్రాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ బై ద క్రాస్. ఓన్లీ క్రాస్ హెస్ పవర్ టు డెస్ట్రాయ్ ఆల్ దీస్ థింగ్స్. చాలాసార్లు లోకం చెప్తుంది కదా, సామాజికవేత్తలు ఏం చెప్తారంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ విల్ చేంజ్ ద క్యాస్ట్ సిస్టమ్. నో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కుడ్ ఎవర్ చేంజ్ ద సొసైటీ. No high thinking of a man could ever change the society. No logic of a human being can ever change the society. మనిషిని యొక్క జ్ఞానం కానీ, తలంపు కానీ, ఆలోచన కానీ, సామాజికవేత్తల యొక్క ప్రజ్ఞ కానీ, భావాలు కానీ, ప్రసంగం కానీ మనిషిని యొక్క తారతమ్యతలను పడగొట్టిన వాటిని కట్టకుండా ఉంచలేదు. ఒకే ఒక్కడు మాత్రమే ఆ పని చేయగలడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు. ఆ సిలువ మాత్రమే ఈ సంగతి చేయగలదు. అందుకే ఎఫెసీ పత్రికలో అన్నాడు, క్రీస్తు ఎరగని వారికి, క్రీస్తుని ఎరిగిన వారికి, అన్యులైన వారికి, యూదులైన వారికి మధ్యలో పెద్ద గోడ ఉందంట. ఆ గోడను ఆయన బద్దలు చేశాడు. ఇంతకుముందు జర్మనీకి ఒక మధ్యలో గోడ ఉండేది, ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ నుంచి. ఆ గోడ బద్దలైంది బెర్లిన్ దగ్గర. ఇప్పుడు ఇద్దరు ఏకమయ్యారు. అలాగే ఇప్పుడు కూడా చాలా గోడలు ఉన్నాయి. కులం అనే గోడ కట్టుకున్న వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? కట్నం అనే గోడ కట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? మా వాళ్ళు అనే గోడ కట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అన్నీ గోడ కట్టుకున్నారు, ఎవరు వాళ్ళు గోడ కట్టుకున్నారు. ఇంతకు ముందు రక్షణ పొందినప్పుడు ఏం చేసావు? యేసుప్రభు యొక్క సిలువ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఈ గోడ వద్దు అనే గోడను కూల్చావు. ఓన్లీ క్రాస్ కెన్ డెస్ట్రాయ్ దట్ వాల్. ఆ గోడను, ఆ అడ్డుబండను యేసుప్రభు యొక్క సిలువ మాత్రమే కూల్చగలదు. మనుషుని యొక్క జ్ఞానం కానీ, వివేచన కానీ ఏదీ చేయలేదు. అందుకే మీకు తెలుసు అనుకుంటా, భగత్ సింగ్ గారు ఆయన చదువుకున్న వారు, ఆయన పెళ్ళిళ్ళు చేసేటప్పుడు యూజువల్గా రకరకాల ప్రాంతాల్లో కులస్తులు వాళ్ళందరిని తీసుకుని వచ్చి వివాహం చేసేవాడు. ఇప్పుడు అదంతా ఎగిరిపోయింది. మా వాళ్ళే బ్రదర్ ప్రార్థించి, మాకేం ఇష్టం లేదు కానీ మా ఇంట్లో మా అమ్మ నాన్న చేసుకోమని ఏం చేయాలి? కట్నం తీసుకోవాలని నాకేం అస్సలు ఇష్టం లేదు కానీ మా అమ్మ నాన్న చెప్తే ఏం చేయాలి? బంధువుల కొరకు, సమాజం కొరకు, ఇరుగు పొరుగు వారికి వాళ్ళ కొరకు బతకండి. డోంట్ లివ్ ఫర్ క్రైస్ట్. డోంట్ టెల్ అదర్స్ దట్ యు ఆర్ లివింగ్ ఫర్ క్రైస్ట్. టెల్ టు ద వరల్డ్ దట్ యు ఆర్ లివింగ్ ఫర్ యువర్ పేరెంట్స్, లివింగ్ ఫర్ ద సొసైటీ, లివింగ్ ఫర్ ద రిలేటివ్స్, లివింగ్ ఫర్ యువర్ క్యాస్ట్, లివింగ్ ఫర్ ఆల్ ద థింగ్స్ విచ్ యూ హ్యాడ్ డెస్ట్రాయిడ్ ఎర్లియర్. ఇంతకుముందు నాకు ఈ సంబంధం వద్దు, ఈ బాంధవ్యాలు వద్దు, నాకు ఒకే ఒక సంబంధం, సిలువ సంబంధం, యేసు రక్త సంబంధం, యేసు యొక్క ప్రేమ సంబంధంలో నేనున్నాను. ఇంకా ఆ ప్రేమ సంబంధానికి మించిన సంబంధం ఏది లేదనుకొని వచ్చినావు. ఇప్పుడు రోజులు గడిచే కొలది తిరిగి ఏది వద్దనుకున్నావో, ఏది నిరాకరించావో, ఏది తృణీకరించినావో, ఏదే వ్యసనం అనుకున్నావో, దేంట్లో నుండి బయటపడ్డావో, ఏది బంధకాలు అనుకున్నావో, ఇప్పుడేమనిపిస్తుంది? అదే కావాలి. కుక్క వాంతి చేసుకుని తిరిగి వాంతి దగ్గరకు వచ్చినట్లు పంది బురదలో బొర్లేసి తర్వాత పోయిన తర్వాత స్టార్ హోటల్ దాన్ని షెరటన్లో కట్టినా, హిల్టన్లో పెట్టినా, తాజ్ హోటల్లో పెట్టినా, డవ్ షాంపూ వేసినా, డవ్ ఏంటిది పౌడర్ కొట్టినా, డవ్ ఏదేంటి సోప్ పెట్టి రుద్దినా, దానికి డవ్ టవల్ పెట్టి రుద్దినా, దాన్ని కుర్లాన్ బెడ్ మీద పెట్టినా, గుడ్ నైట్ అని దానికి చెప్పినా, హోటల్లో నుండి బయటకు వచ్చి పక్కన ఏ వైపు చూస్తుంది తెలుసా? మూసినది ఎక్కడుంది వెళదామని చూస్తుంది. ఇది నా విశ్వాసుల యొక్క సంగతి అలాగే ఉంది. ప్రభు ఎక్కడో పడి చెడిన మన దగ్గరికి వచ్చినాడు. సిలువ ప్రేమ మన దగ్గరికి వచ్చింది. పాతాళంలో పడి చెడి దుర్గతిలో దేవోగ్రతకు పాత్రమైనప్పుడు సిలువ రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడ్డాం. దేవుడు లేపి బండ మీద నిలువబెట్టాడు. ఇక పాత సంగతులు వద్దు. కులము, ప్రాంతము, మతము, ఏ రకరకాల పరిస్థితులు అన్నింటి తప్పించబడి యేసుక్రీస్తు మార్గంలోనికి రా అంటే సరే ప్రభు అని తీర్మానం చేసుకున్నాం. రోజులు గడిచినాయి, ముందుకు సాగిపోతున్నాం. వయసు వచ్చింది, పెళ్లి వయసు వచ్చింది, ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఏమ్మా ఏంటి బదా? మాకు కొంతమంది చెప్తుంటారు ఇట్లాంటివన్నీ విని 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 చెవులు చిల్లెల్లబడిపోయినాయి. సరే వాళ్ళు చెప్తుంటారు, బ్రదర్ మరి ఏం చేయమంటారు? మీకు ఏం చేయాలనిపిస్తే చేయండి, మమ్మల్ని ఎందుకు అడగడం? మేము చెప్పేటట్టు ఎలాగ చేస్తారా? ఎవరు వినరు కదా. వినరంటే ఇక్కడ వినకపోతే ఇంతమంది ఎందుకు వస్తామంటే ఇది చెవుల్లో వినటానికే, ఆచరణలో అది కుదరదు.
ఎందుకంటే మీరు మస్తు చెప్తారు బ్రదర్, అక్కడికి వెళ్ళిన తర్వాత సమాజంలో చాలా తేడాలు కనిపిస్తాయి. అసలు తెలియదులే ఈ లోకంలో ఎవరు జీవిస్తారు అనుకున్నారు. అలాగా భక్సింగ్ గారి ద్వారా దేవుడు అనుగ్రహించిన ఈ పరిచర్లో ఆ గోడలన్నిటిని ఆయన కూల్చివేసి క్రీస్తు మాత్రమే ఆయన ప్రదర్శించినాడు. అందుకే ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, ఎట్ నాట్ ఐ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను, నేను జీవించేవాడు నేను కాదు. ఎవరు అబద్ధాలు చెప్పొద్దండి సోమవారం. ఎవరు లేదు, మన దగ్గర జవాబు లేదు. వాస్తవం ఇది. ఇక జీవించేవాడన్న నేను కాదు క్రీస్తు అని చెప్పేది లేదు. ఇక జీవించేవాడు క్రీస్తు కాదు, నేనే. క్రీస్తు అలాగ జీవిస్తాడా మనం జీవించినట్లు, ఈరోజు జీవించినట్లు? క్రీస్తు అలాగ ఆలోచిస్తాడా ఈరోజు మనం ఆలోచిస్తున్నట్లు? క్రీస్తు అలాగా కనపరుచుకుంటాడా ఈరోజు మనం కనపరుచుకున్నట్లు? క్రీస్తు అలాగ నోరేసుకుని పడతాడా ఈరోజు మనం నోరేసుకుని పడుతున్నట్లు? యేసుక్రీస్తు ప్రభువారు నోడుతూనే 33.5 సంవత్సరాలు రాజ్యమేలాడా? ఆయన నోరు తెరవలేదు. ఆయన తెరిస్తే ఎలాగుంటుంది? మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో ఆయన నోరు తెరిచి లాగు బోధింపసాగాను. ఆయన నోరు తెరిస్తే ధన్యతల వర్షం ధారావాహికంగా కురిసిపోయింది. ఆత్మవిషయమై దీని లేని వారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, ఆకలి దప్పులు గలవారు ధన్యులు, నీతి కొరకు హింస పొందేవారు ధన్యులు, 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 ధన్యులు. ఆయన నోరంతా ధన్యతలే. మనం నోరు తెరిస్తే చెప్పరేంటి? పక్కన వాళ్ళు ఇంక పరుగో అంటే మనం ఉదయకాలం నిద్రలో నుండి లేచిన తర్వాత పళ్ళు దోముకోలేదనే వాసన చూసి, దుర్వాసన చూసి కాదు పరిగెత్తేది. మన నోట్లో వచ్చే మాటలు చూసి పరిగెత్తారు. అబ్బా వాళ్ళు వచ్చినారా, ఆ ఎక్క వచ్చిందా, ఆ అన్న వచ్చినాడా, అసలు భరించలేం బ్రదర్. కొంతమంది నోరులో ఫినాయిల్ వేసి కడిగినా కూడా బాగా కావట్లేదు. విశ్వాసుల సంగతి నేను మాట్లాడుతున్నా, విశ్వాసులు కాదు. నేను ఈ మాట అంటే ఒక దగ్గర అన్నారు, ఒక బ్రదర్ వచ్చి అయిపోయిన తర్వాత, బ్రదర్ లైసిరీలు వేసి కడిగితే బాగైతుందే. ఇది బాగేది ఒకటి, యేసు రక్తం. యేసు రక్తానికి వెలుపట మనం బాగు కాలేం, సిలువకు వెలుపట మనం బాగు కాలేం. కానీ బాగుపడాలని ఆశ ఉంటే ఎంత బాగుంటాం. ఈ దృశ్యము మనము చూపించలేకపోతాం. మన అనుదిన జీవితంలో, మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన బ్రతుకులో, మన ప్రయాణంలో రకరకాలుగా ఉండాలని ఊహించుకుంటాం. ఇది క్రీస్తు మార్గం కాదేమో. పౌలును చూచిన వారు ఇది దైవ మార్గం అని వారు గుర్తించినారు. అందుకే నేను చాలాసార్లు ఈ చదువుతున్నప్పుడు అనుకుంటా, ప్రభు ఈ బైబిల్ నాకేనా? ఈజ్ ఇట్ ఫర్ మీ? మరి నాకైతే నేను ఈ మాట చెప్పలేకపోతున్నానే. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాను క్రీస్తే అని చెప్పలేకపోతున్నానే. ఇక జీవించేవాడు క్రీస్తు కాదు నేనే అని చెప్పమంటే చెప్తా ఎంతసేపు అయినా. నాట్ క్రైస్ట్ బట్ మీ. బైబిల్ అలాగే చెప్పట్లేదు, నాట్ మీ బట్ క్రైస్ట్. ఇప్పుడు బ్రతికేది మనం కాదు, మనలో ఉన్న క్రీస్తు. అందుకే అలాగే సిలువ వేయబడ్డమా లేదా? రెండవ లిట్మస్ టెస్ట్ చెప్పనా? మీకు ఇష్టమైతే ఎవరన్నా కొంతమంది ఉంటారు కదా, నేను కూడా అలాగ బతకాల క్రీస్తు వలె అనుకునే వాళ్ళకి. 3వ అధ్యాయం 2వ వచనం, గలతీ పత్రిక, గలేషియన్స్ చాప్టర్ 3 వర్స్ 2. గలతీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనమే చదువుతా. ఓ అవివేకులైన గలతీలారా, మేమని ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ప్రదర్శన అంటే తెలుగులో బాగా రాసినారు, ఇంగ్లీష్లో మీకు చాలామందికి తెలుగు రాదు కదా, నేను ఇంగ్లీష్లో చెప్తా మీకు అర్థమవుతుంది. ప్రదర్శన అంటే ఏంటంటే ఎగ్జిబిషన్ పెడతారు కదా గుంట గ్రౌండ్లో. నాకు అక్కడ ఎగ్జిబిషన్ పెట్టిన టికెట్ తీసుకుని పోతారు కదా లోపలికి. రకరకాలు ఉంటాయి కదా ఎగ్జిబిషన్లో. పై జైంట్ వీల్ అని ఒకటి ఉంటుంది, మీరు కింద కూర్చుంటే పైకి తీసుకెళ్తారు. ఇక సైడ్కి రైలు మాదిరి తీసుకెళ్తూ ఉంటారు. భోజనం చేసే కొన్ని ఉంటాయి, అంటే భోజన ప్రియులకి.
బొమ్మలు కొనుక్కునే వాళ్ళకి బొమ్మలు, బట్టలు కొనుక్కునే వాళ్ళకి ఇలాగ రకరకాల. ఉదయం వెళితే సాయంకాలం దాకా కూడా తెలియదు. ఏం తెలియదు అంటే టైము. సాయంకాలం అయిన తర్వాత తెలుస్తుంది, డబ్బులు అయిపోయినా, టైం అయిపోయింది, శక్తి కూడా అయిపోయింది, ఇంటికి పోదామని. ఎగ్జిబిషన్ అంతా తిరిగేసి వస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా మన జీవితంలో అలాగ ప్రదర్శించబడాలండి. ఎగ్జిబిట్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్. మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన క్రియల్లో, మన దాంట్లో మనలో క్రైస్తు ఎప్పుడైనా కనిపిస్తున్నట్లు అనిపిస్తుందా? మనం వేసుకునే డ్రెస్సు, మాట్లాడే తీరు, మన ఫ్యాషన్స్, దీన్ని బట్టి. నేను ఈ మాటలంటే మీరు అనుకోవచ్చు, ఇంక చిన్న పల్లెటూరులో ఏం ఫ్యాషన్స్ ఉన్నాయి బ్రదర్ అని. నిజమే, మీ పాలెం చాలా మంచిది, మీరంతా చాలా మంచోళ్ళు తెలుసా, సూపర్ మంచోళ్ళు. ఈ గ్రామాల్లో ఉండడం చాలా మీకు అడ్వాంటేజ్. అదే సమయంలో డిసడ్వాంటేజ్లు కూడా ఉన్నాయి. ఎక్కడ ఎక్కువ అడ్వాంటేజ్లు ఉంటాయి, డిసడ్వాంటేజ్లు కూడా ఉంటాయి. రిస్క్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో రివార్డు కూడా అక్కడే అలాగే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు అలాగ ప్రదర్శించబడ్డాడు. నేను ఒకసారి ఒక స్థలానికి వెళ్ళి ఇలా వాక్యం బోధిస్తున్న తర్వాత ఒక పెద్ద ఆయన ఎల్డర్, రాష్ట్రానికి ఎల్డర్, ఆయన వచ్చి ఇలాగన్నాడు, బ్రదర్ ప్రభు నాతో మాట్లాడినాడు ఇది నాన్న అన్నాడు. ఏం తక్కువ నాన్న. ఇంకా ఆయన ఏడుడు ఆరంభించాడు. అంత పెద్ద ఆయన ఏడుస్తుంటే ఆయనకి వాక్యం తెలియని అమాయకుడు కాదు, బాగా వాక్యం తెలిసిన వ్యక్తి, స్టేట్ లెవెల్ నాయకుడు, ఆధ్యాత్మికమైన వాడు. నేను ఈ సిలువను గురించి కొన్ని మాటలు చెప్తూ, ఇలా కొంతమంది డంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళకి 20 జతల బట్టలు ఉన్నా అసలు నాకు బట్టలే లేవక్క, ప్రార్థన చేయండి. వాళ్ళ భార్య భర్తలకు రోజు గొడవలు వస్తుంటాయి. ఏం గొడవలు అంటే భర్త చెప్తుంటారు, అమ్మాయి ఈ రూమ్లో సెల్ఫ్ అంతా నీ బట్టలే, ఇవి కొద్దిగా తీసేస్తే నేను నా కొడుకన్నా కొద్దిగా బట్టలు పెట్టుకుంటా అంటే, ఎక్కడున్నా ఇవన్నీ ఒకటి కూడా బాగలేవు, బాగాలేకపోతే బయటపడేయచ్చు కదా, ఒకటి కూడా సరిపోకపోతే బయట పడేయచ్చు కదా. బయట పడేయలేరు, కట్టుకోలేరు, బీరువాలోనే అలాగ ఉండాలా, వేరే వాళ్ళు ఆ బీరువాని ఎవరు తాకూడదు. అంతా మనమే రాజ్యం, మహిళా రాజ్యం, మహిళా లోకం. వాళ్ళకి ఎన్నున్నా కూడా తృప్తి ఉండదు. నేను అనుకుంటే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత కూడా ప్రభువు అడిగాడు అనుకో, అమ్మాయి నీ కోరిక ఒకటి నేను తీరుస్తాను, ఏదైనా ఉంటే కోరుకో అని అంటే ఏం కోరుకుంటారు? నేను ఇదే అనుకుంటా, చందన బొమ్మ నాకు ఒకసారి తీసుకెళ్ళి ప్రభు, లలితా జ్యువెలరీ కన్నా తీసుకెళ్ళి ప్రభు, కళ్యాణ్ కన్నా తీసుకెళ్ళి ప్రభు, జైన్ కన్నా తీసుకెళ్ళి ప్రభు. ఏంటి ఇలాంటి కోరికలు వచ్చినాయి, మందిరికి తీసుకెళ్ళవను అని చెప్పట్లేదు ఏంటి అని అంటే, అక్కడ అంతా ఉండేసి వచ్చిన మా సేవకుడు, మా సంఘ పెద్దలు, వాళ్ళ సంగతి ఇప్పుడు చెప్పాలంటే పెద్ద కథ. అదంతా మేము ఇంకేం వద్దు ప్రభు, నువ్వు ఒక్కడున్నావు నాకు చాలు. ప్రభు మన స్థానంలో ఉంటే, మనం ఆయన స్థానంలో ఉంటే ఇలాగే స్పందిస్తామా? చాలామంది క్రైస్తవులు వాళ్ళకి ఏది అనవసరమో అదే కావాలనుకుంటారు. ఉదాహరణకి ఏదైనా కొనుక్కోవాలని ఒక షాప్కి వెళ్ళారు, పెద్ద మాల్కి వెళ్ళారు అనుకో, ఇది మీకు వర్తించదు, చాలామందికి టౌన్లో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. ఇది వాళ్ళ భార్య భర్త కొడుకులు ఇలాగే సెలవు వచ్చిన రోజు ఏం చేస్తారంటే షాపుకి పోదామని ఒక పెద్ద మాల్కి వెళ్తారు. మాల్ అంటే ఒక పెద్దది మీ ఊరంతా ఉంటుంది. ఎక్కడో లోపలికి వెళ్తారు, బయటకు వచ్చేటప్పటికి ఎక్కడికో వస్తారు. అన్నీ లోపలే ఉంటాయి, భోజనము సామాగ్రిలు అన్నీ. కొనుక్కొని వచ్చేటప్పటికి వాళ్ళు ఏదో ఒకటి కొనాలని పోయింటారు. ఉదాహరణకి డోర్ మ్యాట్ కొనాలని పోయింటారు. ఆ డోర్ మ్యాట్ కొనాలని పోతే అది మొదట వెళ్ళిన వెంటనే కనపడదు కదా. షాపులు కూడా చాలా తెలివైన వాళ్ళు, డోర్ మ్యాట్లు మొదటే పెట్టడానికి వాళ్ళే మన మాత్రం తెలియలేని వాళ్ళ, అవి వేయలేని గల్తీలా. చాలా తెలివైన వాళ్ళు కనుక ముందే ఆకర్షణీయమైనవి అన్నీ పెట్టింటారు. అది చూసిన వెంటనే దానికి బై 1 get 1 ఫ్రీ అని ఉంటుంది, అంటే ఒకటి కొంటే ఒకటి ఉచితము అని. అది ఇప్పుడు మీరు పే చేయొద్దు, తర్వాత పే చేయండి అని కూడా ఉంటుంది, ఈఎంఐలు కూడా అని ఉంటుంది. అన్నీ చూసిన తర్వాత ముందుకు గదల బుద్ధి కాదు, మెల్లగా భార్య భర్తలు స్టార్ట్ అవుతుంది. ఇది మనకు లేదు కదండి, మనది పాతగా అయిపోయింది, దీన్ని తీసుకుందామని అనిపిస్తుంది, ఎందుకో ఇది బాగా నచ్చేసింది. సరే మొత్తానికి తీసుకున్నారు. ఆ తర్వాత ముందుకు పోయి అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా డబ్బులు అయిపోయి సమయం అయిపోయి ఇంకెళదామని రాని ఇద్దరికి చీకాకు వచ్చి పోట్లాడుకొని, అసలు మనం వచ్చింది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి, ఏం కొనాలని వచ్చినావు, ఏం కొంటున్నావు, అదే లేదు చివరికి వెళ్ళేటప్పుడు తీసుకొని పోదాం.
అన్నీ తీసుకున్న తర్వాత ఈ పోట్లాట్లోన చివరికి దాన్ని మరిసేసి వచ్చి కార్లో కూర్చుంటారు. ఇప్పుడు ప్రశ్నిస్తే అసలు మనం ఏం కొనాలని వచ్చినాము, ఏం కొన్నాము? వాట్ వీ హ్యావ్ పర్చేజ్ ఈజ్ వాట్ వీ హ్యావెంట్ థాట్. వాట్ వీ హ్యావ్ థాట్ టు పర్చేజ్ ఈజ్ హ్యావెంట్ పర్చేస్డ్. ఏది కొనాలనుకున్నామో అది కొనలేదు, ఏది కొనకూడదు అనుకున్నామో, ఏది ఆలోచన లేదో దాన్ని కొనేసి ఉంటాం. రోజు అయిపోయింది, డబ్బులు అయిపోయినాయి, అన్నీ అయిపోయింది. అలా ప్రభు చేస్తాడంటారా మీరు? అలాగ చేసేవాళ్ళం ఎంతోమంది ఉన్నాం. డబ్బులే కాదు, షాపే కాదు, మన జీవిత బ్రతుకులే కాదు, ఇంకెన్ని విషయాలు చూసినా అలాగే కనిపిస్తూ ఉంటాం. ఆయనకి సుమారు కోట్లు అంటే డబ్బులు కోట్లు కాదు, మామూలుగా వేసుకుంటారు కదా, ఆ కోట్లు ఆయనకి 20 దాకా ఉంటాయి. కోట్లు లేకుండా ఎప్పుడు రాడు. అంటే ఎవరైనా కోట్లు వేసుకుని వస్తే నేనేమి అనుకోవట్లేదు. గో హెడ్ విత్ యువర్ నైస్ డ్రెస్ కోట్. ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ అలాంటి డ్రెస్ సెన్స్ ఉంటే మంచిది. బట్ అందరూ ఉండలేము. అందులో ఇలాంటి ఎండలకి దారి వేసుకుంటే ఏమైనా అవుతుందా? ఒడికి మామిడి పండు మగ్గిపోయినట్లు మగ్గిపోవాల్సింది. ఆయన అలా ప్రతిసారి సూట్లోనే వస్తాడనమాట. చిన్న మీటింగ్లో ఆయన అంత డ్రెస్ సెన్స్ ఉంది, అంత పెద్ద వయసులో ఉన్నా కూడా. సరే, ఎవరో ఆయన దగ్గరికి ప్రార్థన చేయించుకోవటానికి వచ్చారంట. ప్రార్థన చేసినాడు. వాళ్ళు ఏదో ఒక 10,000 రూపాయలు ఇచ్చి అంకుల్ ఒక డ్రెస్ కొనుక్కోండి అని చెప్పారంట. ఆయనకి నాకు తెలిసి 100 పైన ఉంటాయి డ్రెస్సులు. సూట్లో ఒక 20 పైన ఉంటాయి. మనిషి ఏం లావు కాలేదు, హైట్ పెరగలేదు, అత్తే ఉంటాడు. దగ్గరికి వచ్చినాడు. అంటే ఆయన చెప్పిన సంగతి ఇవన్నీ. కొనాలని షాప్కి వెళ్ళాడంట. లూయిస్ ఫిలిప్ పెద్ద బ్రాండ్ షాపులో. అది వెళితే బాగా నచ్చిందంట ఒక సూటు. కానీ అది 15,000 ఎంత చెప్పారంట. ఈయనకేమో వేరే ఆయన గిఫ్ట్ ఇచ్చింది 10,000. సరే 10,000 ఏదో చూడండి అంటే చూశారంట, అది నచ్చలేదంట. ఇంటికి వచ్చినాడంట. వచ్చి ఇంకో రోజు వెళ్ళాడంట, వేరే షాప్కి వెళ్ళాడు. ఇప్పుడు లూయిస్ ఫిలిప్ కాకుండా ఏదో రెమాండ్స్ అనుకోండి. సిన్స్ 1925 ద పర్ఫెక్ట్ మ్యాన్, ద కంప్లీట్ మ్యాన్. అది చూసినాడు. అది కూడా రేట్ ఎక్కువైంది. ఈయన దగ్గర ఏం 10,000 వాళ్ళు ఇచ్చింది. ఈయన దానికి ఎక్స్ట్రా వేసి కొనుక్కోగలడు, కానీ వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే కొనుక్కోవాలనుకున్నాడు. అది కూడా నచ్చలేదు. 3వ రోజు మీటింగ్కి వచ్చినాడు. మీటింగ్లో దేవుని వాక్యం విన్నాడు. వచ్చిన తర్వాత ఏడుస్తా ఇలాగ నా చేతులు పట్టుకున్నాడు. బ్రదర్ చెప్పండి అంకుల్ అంటే కథ అంతా చెప్పినాడు. మరి నేను అన్నాను, అంకుల్ రేపు కొనుక్కోండి అంకుల్, నేను కూడా ఒక 10,000 ఇస్తాను అని అన్నాడు. ఇప్పుడు ఆయన ఏమని వింటాడు చెప్పండి? ఏమని వింటాడంటారు? ఆయన అన్నాడు, ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, యట్ నాట్ ఐ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. నాకు అవసరం లేదు, నాకు చాలా ఉన్నాయి. ఏంటో బ్రదర్ బట్టలు అంటే పిచ్చి. ఆయన ఇచ్చిపోయినాడు కదా, నాది కాదు కదా అని నేను అన్నాను. ఆయన ఇచ్చిపోయినాడు, బట్ చాలామంది అక్కర్లు ఉన్నోళ్ళు ఉన్నారు. మీ దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. వారిని గురించి ఆలోచించవచ్చు కదా. అవసరమా? కొత్త ఇళ్ళ మీద కట్టే దిష్టి బొమ్మ పెట్టింటారే, కట్టే కొత్త దిష్టి, దానికి వారంకోసారి మారుస్తారు డ్రెస్. అవసరమా? అవసరమైతే మీ ఇష్టం. క్రీస్తు నాలో ప్రదర్శించబడడం పోతే నేను అవివేకిని. క్రీస్తు నాలో ప్రదర్శిస్తే నేను వివేకిని. అందుకే ఇక్కడ ఎలాంటి వాళ్ళు కనిపిస్తున్నారంటే ఫూల్స్, గెలేషియన్ ఫూల్స్. చాలామంది సంఘాల్లో గెలేషియన్ ఫూల్స్ ఉంటారు. అంటే క్రీస్తును ప్రదర్శించని అవివేకం. గెలేషియన్ ఫూల్స్ వాళ్ళు. స్పిరిచువల్ వైజ్ పీపుల్, వాళ్ళ క్రీస్తును ప్రదర్శించేవాళ్ళు. నేను కాదు క్రీస్తు. పౌలు అన్నాడు, నేను క్రీస్తును ప్రదర్శిస్తున్నాను అన్న సంగతి ఏంటి? 2వ చూస్తామా? 2-3 చూసి ముగిస్తాము, టైం అయిపోయింది. గలతీ పత్రిక 5వ అధ్యాయమా, 24, తెలుగులో 23, 24 కలిసి ఉన్నాయి. గెలేషియన్ చాప్టర్ 5 verse 24. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ డాష్. నిజమా? ట్రూ. క్రీస్తు యేసు సంబంధులు సిలువ వేసినారంట. సిలువ వేయని వాళ్ళు ఎవరు?
ఎవరు? క్రీస్తు యేసు సంబంధులు కాని. మనం ఇప్పుడు రోజు సిలువ వేయబడుతుంటే మనం క్రీస్తు యేసు సంబంధులము. దేనితోనూ ఇది నాకు అవసరం లేదు, ఇది నాకు అవసరమే. ఆ మధ్యలో నేను ఒక కథ చదివాను అనుకుంటా. ఆ కథ ఏంటంటే, ఒక పెద్ద షాప్ పెట్టినారంట. ఆ షాపులో ఇలాగ బయట బోర్డు పెట్టినారు, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ వాట్ యు వాంట్, వీ డు నాట్ హ్యావ్ ఎనీథింగ్ వాట్ యు డు నాట్ నీడ్. ఇంకోసారి చెప్పనా? మా షాపులోకి వస్తే మీకు ఏం అవసరం అవన్నీ ఉంటాయి. మా షాప్లో లేవంటే ఏమని అర్థం అంటే నీకు కూడా అవసరం లేదు అని అర్థం. అలాంటి షాపులు ఉంటే ఎంత బాగుంటుంది. ఆ షాపుకు పోతే మనకేం అవసరం అవే ఉంటాయంట. దాంట్లో లేదంటే అర్థమేంటి? అది మనకు అవసరం లేదు. ఈశ్వరులకు షాపుల్లో ఏముంటాయంటే ఏది మనకు అనవసరమో అదే ఉంటాయి, ఏది మనకు అవసరమో చాలా అరుదుగా ఉంటాయి, ఎక్కడో ఉంటాయి దూరం. మనం దానికి ఎతకాల, ఇది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది అని అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు డిమార్ట్లో చివరికి వెళ్ళండి, లెఫ్ట్ సైడ్ వెళ్ళండి, రైట్ సైడ్ వెళ్ళండి అని చెప్తా ఉంటారు. మనకు ఒకటే అవసరం, క్రీస్తు యేసు సంబంధాలు శరీరమును. మొదటిది ఏంటి? పాల్ క్రూసిఫైడ్ ఐ. రెండవది ఏంటి? పాల్ క్రూసిఫైడ్ ఫ్లెష్. శరీరమును. శరీరం ఏం చేస్తుందంటే నేను బాగా కనపరుచుకొని చెప్తాను. కనపరుచుకుంటే ఎగ్జిబిషన్ చేయని కాదు, మనమే అంతా. నేను లేకపోతే ఏం రింగ్ లీడర్, గ్యాంగ్ లీడర్, డాష్ లీడర్, అన్ని లీడర్ నేనే అని అనుకుంటా. నేను కాదు, క్రీస్తు అనుకుంటే ఎంత బాగుంటుంది. అందుకే దేవుని మందిరంలో మనం కప్పుకోవటానికి దేవుడు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనుకో. కప్పుకోవడం అంటే శరీరము, బట్టలు, దీని గురించి నేను మాట్లాడట్లేదు. ఇది ఎలాగో మనం చేసుకుంటున్నాం. అందులో సిటీలోనైతే అది ఇష్యూ ఉంటుంది, కానీ మాది చిన్న గ్రామాల్లో అది ఇష్యూవే కాదు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సెరాపులు ఉన్నారు. సెరాపులు అని తెలుగు బైబిల్ ఒకటేసి కింద రాశారు మహాదూతలు అని. అంటే బర్నింగ్ బీయింగ్స్ అంట, మండే జీవులు అని సెరాపులు అంటే అర్థం. వాళ్ళకి 6 రెక్కలు ఉన్నాయంట ఒక్కోళ్ళకి. 6 రెక్కలతో ఏం పని ఉంటుంది? మామూలుగా 2 రెక్కలే ఉంటాయి కదా. ఏ పక్షికైనా 2 రెక్కలే ఉంటాయి. కాకికి 2 ఉన్నాయి, తర్వాత గబ్బిలానికి అలాగే ఉంటాయి, తర్వాత పక్షిరాజుకి అలాగే ఉంటాయి, చిలుకకి అలాగే ఉంటాయి. దేనికైనా ఎన్ని రెక్కలు ఉంటాయి? 2 రెక్కలు ఉంటాయి. మరి వీరికి 6 రెక్కలు ఉన్నాయేంటి? ఈ 2 రెక్కలతో పక్షులు ఏం చేస్తాయి? ఎగురుతాయి. మరి వీళ్ళు 6 రెక్కలతో వీళ్ళు ఏం చేయాలా? వాళ్ళు కూడా ఎగరాల. కానీ 6 కాదు వాడేది, 2 వాడేది. మిగతా 4 ఏం చేయాలా? 2 కాళ్ళ కప్పుకోవాలా, 2 ముఖం కప్పుకోవాలి. అంటే కప్పుకునేకి ఎన్ని రెక్కలు, ఎగిరెక్కెన్ని? ఇప్పుడు చెప్తాను, మీరు జవాబు చెప్పండి. ప్రశ్న అడుగుతా. ఇప్పుడు మనం కప్పుకునేకి ఎన్ని రెక్కలు వాడతాం, ఎగిరెక్కి ఎన్ని వాడుతున్నాం? ఎగిరేది కూడా వాళ్ళ కొరకు ఎగరట్లేదు. ఆయన పరిశుద్ధుడు 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 అని ఆయన స్తుతించడానికి వాడుతున్నారు ఆ 2 రెక్కలు. మిగతా 4 రెక్కలు అంటే లైన్ షేర్, ఎక్కువ భాగము వారిని కప్పుకోవటానికి. దేవతలకి ఏముందండి కప్పుకోవటానికి? రక్తమాంసాలు అస్సలే లేవు. వారు మహాదూతలని బైబిల్లో రాసినారు, సెరాపులని. వాళ్ళు కప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఏం కప్పుకోవాలి వాళ్ళు? శరీరం అన్న ఉంటే మన మాదిరి శరీరం ఉందిలే కప్పుకోవటానికి అని అనుకోవచ్చు. వాళ్ళు స్పిరిచువల్ బీయింగ్స్ కదా, వాళ్ళు ఆత్మీయమైన వాళ్ళు కదా, దేవదూతలది కదా, వాళ్ళు పరలోక రాజ్యంలో ఉండేవాళ్ళు కదా, దేవునితో ఉండేవాళ్ళు కదా, నిత్యం ఉండేవాళ్ళు కదా, మానక ఆయన్ని ఆరాధించేవాళ్ళు కదా. వాళ్ళు కప్పుకునే కూడా ఏముంది? కాళ్ళ కప్పుకోవాలంట, ముఖం కప్పుకోవాలంట. ఆ 2 ఎందుకు కప్పుకోవాలి? కాళ్ళే జ్ఞాపం చేస్తున్నాం, నడక. ముఖమే జ్ఞాపం చేస్తుంది, మాట. మాట, నడక ప్రాముఖ్యం. అందుకే 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని అయిన సొలొమోను ప్రసంగికి రాస్తా 5వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్త అమ్మా అని చెప్పాడా? చెప్పులు జాగ్రత్త అని చెప్పాడా? మనమైతే ఏం చెప్తాము? ఎవరైనా మీటింగ్కి వెళ్తుంటే, అమ్మాయి చెప్పులు జాగ్రత్త, ఎక్కడంటే అక్కడ వదిలే, కొత్త కొన్నాము, దగ్గర పెట్టుకో. ఇంకా కొంతమంది చెప్తారు వాటర్ బాటిల్ జాగ్రత్త.
ఎక్కడంటే ఎక్కడ పడేసావు ఎన్ని జాగ్రత్తలు చెప్తాం. వాటర్ బాటిల్ జాగ్రత్త, చెప్పులు జాగ్రత్త. ఆ చెప్పులు కుక్కలు కూడా తీసుకుపోవు, తెలుసు కదా మీకు. ఎందుకంటే ప్లాస్టిక్ తినవు, చర్మం ఉంటేనే తింటాయి అవి. అవి కూడా తీసుకెళ్ళని చెప్పుల్ని మనమేమి జాగ్రత్త అంటాము. వాటర్ బాటిల్ అది కుక్క అసలు తీసుకెళ్ళదు, నువ్వు ఫ్రీ ఇచ్చినా కూడా తీసుకెళ్ళదు. వాటర్ బాటిల్ తీసుకెళ్ళదు, చెప్పులు తీసుకెళ్ళదు, మన దగ్గర ఏది కుక్క తీసుకెళ్ళదు. అందుకే చూడండి కుక్కలు రావు. పాతకాలంలో పల్లెల్లో కుక్కలు మన వెంటబడేవి, ఎందుకంటే ఏదో ఒకటి వాళ్ళకి ఉపయోగకరమైన ఉండేవి. ఇప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది మనిషితో ఏం ఉపయోగం లేదు. ఈజ్ నాట్ ఈవెన్ యూజ్ఫుల్ ఫర్ డాగ్స్. అట్లా అనుకునే భవిష్యత్తు దగ్గరికి రావట్లేదేమో. ఎప్పుడైనా ఇలాగ చెప్పామా? ప్రవర్ధన జాగ్రత్త. ప్రవర్ధన అంటే అక్కడే రాశారు. మళ్ళీ ప్రవర్ధన అంటే ఏమనుకుంటామో అన్నట్టుగా మాటలు, మన మాటలు కోటలు దాడుతుంటాయి కొంతమంది. పౌలు అన్నాడు, క్రీస్తు సంబంధులు శరీరమును సిలువ వేసినారు. ఇప్పుడు మన సంగతి ఏంటి మరి? క్రీస్తు బిడ్డలైన వారు యేసుక్రీస్తు ప్రభువు వలె షుడ్ బి డౌన్ టు అర్త్, నార్మల్, వెరీ సింపుల్. సింప్లిసిటీ ఈజ్ ద హాల్ మార్క్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఇట్ ఈజ్ సింక్రనైజింగ్ విత్ ద క్రాస్. సామాన్యమైన క్రైస్తవ జీవితము క్రైస్తవునికి ప్రాముఖ్యమైనది, అది సిలువ మార్గం. ఎనీథింగ్ అబ్నార్మల్, మనమేమనుకుంటామంటే అందరూ ఉన్నట్లు ఉండకూడదు. నేను స్పెషల్, మా అమ్మాయి స్పెషల్, మా అబ్బాయి స్పెషల్, మా ఆయన స్పెషల్, మా ఆవిడ స్పెషల్. స్పెషల్ అంటే ప్రార్థనలోనా, ఆరాధనలోనా, సువార్తలోనా, సేవలోనా, చెమట కార్చట్లోనా, కన్నీరు కార్చట్లోనా, ప్రభు కొరకు జీవించట్లోనా కాదు. నోట్లో స్పెషల్, దేంట్లో స్పెషల్ కాదు. తమను తాము కనపరుచుకునే దాంట్లో స్పెషల్. ఇవన్నీ ప్రభు యొక్క శిలువకు వ్యతిరేకమైనవి. మూడవది చూసి ముగిస్తామా? 6వ అధ్యాయం 14 వచనం, ఆ తర్వాత భాగం గెలేషియన్ చాప్టర్ 6 verse 14. ఆఖరి వరుస, నాకు లోకమునకు నేను సిలువేయబడిన, క్రూసిఫైడ్ విత్ ద వాల్. లోకము, యేసుప్రభు అన్నాడు, నేను ఈ లోకంలో ఉన్నాను, బట్ నేను లోక సంబంధిని కాదు. ద వరల్డ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ మీ. యేసుప్రభు చెప్పిన మాట, లోకమునకు నాకు సంబంధమే లేదు. నేను లోక సంబంధిని కానట్టు మీరును లోక సంబంధులు కారు. మనల్ని చూసి ఎవరన్నా ఇలాగంటారా? మీరు ఈ లోకానికి అసలు ఉండాల్సిన వాళ్ళు కాదని. మనల్ని చూసి ఏమంటారు తెలిసిన? ఈ లోకంలో కరెక్ట్ ఉండాల్సిన వాళ్ళు మీరే. అలా కాదు. యేసుప్రభు ఏంటి? ఈజ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఆయన ఈ లోక సంబంధి కాదు. ఆయన చూసిన వాళ్ళు ఎవరు అనుకోవట్లేదు ఈ లోక సంబంధి కాదని. అందుకే పౌలు అంటున్నాడు, మనం రాబో లోకం కొరకు ఎదురు చూస్తున్నాం. ఉన్నతమైన లోకం, ఎండ లేని లోకం, సూర్యుడు లేని లోకం, అవమానం లేని లోకం, దుఃఖం లేని లోకం, వేదన లేని లోకం, కృంగదలు లేని లోకం, ఈ శరీరము కనపరుచుకోవాలనే ఆశ లేని లోకం, పరలోకం. కానీ చాలా విషాదకరమైన ఇష్యూస్ మీకున్నాయనుకుంటా. చెప్పమంటారా? పరలోకానికి పోతే మీ అందరికీ, మీలో చాలామందికి 90% బాధ కలిగించేది ఏంటంటే అక్కడ స్మార్ట్ ఫోన్ లేదు. ఇక్కడే చూసుకోవాల్సినవన్నీ. వాట్సాప్ నెట్వర్క్లు, సోషల్ మీడియా లేదు. పర్వాలేదా? సోషల్ మీడియా లేని పరలోక రాజ్యం మాకెందుకు బ్రదర్ అని అనుకునే వాళ్ళంతా ఇక్కడే ఉండొచ్చు. ఆ పీడ ఎప్పుడు విరగడవుతుంది బ్రదర్ అనుకునే వాళ్ళంతా ప్రభు రాజ్యం కొరకు కనిపెడతా ఉండవచ్చు. ఇవన్నిటిని మనం తప్పించబడతాం. మొబైల్ ఫోన్ శక్తి నుండి, సాతాను శక్తి నుండి, లోకపు శక్తి నుండి, మానవ శక్తి నుండి, ఏడుపు శక్తి నుండి, చుట్టుపక్కల శక్తుల నుండి తప్పించబడి విడిపించబడి ఆ లోకంలో మనం ఉంటాం. అందుకే పౌలు రాస్తాడు, రాబో లోకము అని, ద కమింగ్ వాల్. ఆ రాజ్యం కొరకు మనం ఎదురు చూసేవారము. ఈ రాజ్యము మనది కాదన్నట్లుగా బ్రతుకుట చాలా ప్రాముఖ్యం. అలాగే ఎవరు బ్రతుకుతారంటే లోకానికి తాము సిలువేయబడినట్లు, లోకం మనకు సిలువేయబడినట్లు. లోకం ఏదైనా వచ్చి అడిగింది అనుకోడు మనల్ని, మనం చెప్పగలమా? నాకు నీకు అసలు సంబంధమే లేదు, యూ హ్యావ్ నో పార్ట్ విత్ మీ. ప్రభు చెప్పిన మాట అది, యూ హ్యావ్ నో పార్ట్ విత్ మీ.
మనం ఏం చెప్తా, అయ్యో దేవుడు బ్రదర్ ఎట్లా ప్రార్థన ఆలకించినాడో తెలుసా, లోకమే మా ఇంట్లోకి వచ్చింది. అది దేవుడు ఆలకిస్తాడండి. విశ్వాసాలు చాలామంది అలాగే చెప్పుకునేవాడు. పాతకాలంలో ఏమనుకునేవాళ్ళు అంటే, సినిమా చూడాలంటే ఎక్కడికో వెళ్ళాలా, ఎవరికో కనిపిస్తామో, సాక్ష్యం పోతుంది, అది ఇది అనుకుని. సాతాను ఏం చెప్పాడక్క, మీరు అంత దూరం ఎందుకు వస్తారక్క, నేనేమి ఇంటికి వచ్చేస్తా, నేనేమి ఇంటికి వస్తాను. వచ్చినప్పుడు టీవీలు పెట్టుకొని, అబ్బా టీవీలు ఉన్నాయి, మన ఇంటికే వచ్చేసాడు, ఇక్కడే చూస్తాంలే అనుకునేవాళ్ళు. టీవీలోనే భర్త చూడాలా, భార్య చూడాలా, కొడుకులు చూడాలా, అందరు చూడాలా, అన్నీ చూడాలనుకున్నాడు. కరెంట్ ఉండదు, ఇవన్నీ చూడాలనుకున్నాడు, పనులు ఉంటాయి, ఇవన్నీ కుదరదని ఇప్పుడు సాతాను, అక్క మీరు ఇంట్లో కూడా కష్టపడతారు, మీ చేతిలోకి వచ్చేసానక్క. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది, నువ్వు పొలంలో కావాలన్నా, ఎక్కడ కూర్చోవాలన్నా, ఎక్కడ ఏం చూడాలనుకున్నా చూస్తూనే ఉంటారు. నాకు తెలిసి చాలామంది విశ్వాసులు మీరు రోజు ప్రభుత్వం గడిపేది ఎక్కువ సమయం ఉంటుంది, మొబైల్ ఫోన్తో గడిపేది ఎక్కువ సమయం ఉంటుంది. అబద్ధం చెప్పుకుని చెప్పండి. రోజుకు 1 గంట సేపు వాక్యము ప్రార్థన అని అనుకోండి. రోజుకు 1 గంట సేపు కంటే తక్కువే నేను మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ చూసేది అనేవాళ్ళు ఉన్నారంటారా? ఉన్నారా లేదా? అయ్యో అది లేకపోతే పని కాదు బ్రదర్, నిజమే, అది లేకపోతే పని కాదు. మనం ఆడదాకే ఉండం కదా. మన మనసు ఏమనంటే పాపం చేయలేని కాదు, ఏదో చూస్తుంటాం అది ఇది. దాంట్లో ఏంటి, ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ వచ్చింది కదా, ఈస్టర్ వచ్చింది, ఏ బట్టలు కొనుక్కోవాలా, ఎక్కడ ఆఫర్లు, ఇదేం పాపమేం కాదు, టైం వేస్ట్. ఇలాంటి ఒకదానికోటి తగులుతూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది ఏమని అంటే, బ్యాటరీలో మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, ప్లీజ్ కనెక్ట్ టు ద ఛార్జర్. అయ్యో లో అయిపోయింది అంటే, అప్పుడే అయిపోయింది లో, అప్పుడే కదా ఎప్పటి నిండా చూస్తున్నావు, నీకు తెలియట్లేదు, ఎందుకంటే దాంట్లో లీనమైపోయావు కనుక అప్పుడే అయిపోయింది అంటున్నావు. మొబైల్ ఫోన్కి తెలుసు కనుక అక్క అయిపోయింది, మళ్ళీ మీరు చూడాలి కదా, అందుకనే ఛార్జింగ్ పెట్టుకోండి అని. అబ్బా ఎంత ఫ్రెండ్లీ. అలాంటప్పుడు కరెంటు కూడా పోతుంది తెలిసిన. మీరు ఎప్పుడైనా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే కరెంటు పోయింది అన్న వాళ్ళు చేయొద్దండి, ఉండదు. మీరు చాలా బాగా గమనించుంటారు, నా టైప్ ఉన్నోళ్ళు కొంతమంది చేయొద్దండి. ఏమనంటే, ఇప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలా అని అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు చేసుకోవాలని అనుకున్నాను కానీ ఏంటి మనసు అంతా ఒక రకంగా ఉంది, ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు, ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే బాగుండు అనుకుంటాం. ఒక 5 నిమిషాలు రాలేదు, ఎక్కడి నుండి ఫోన్ రాలేదు, సరే ప్రార్థన చేసుకుందాం అనుకుని మోకరించి 1 నిమిషం ప్రార్థన చేసినాం అనుకో, అప్పటికేమవుతుంది, ఫోన్ మోగుతుంది. అది కూడా మనకు బాగా పరిచయమైన వాళ్ళు, అర్జెంట్ ఉన్నోళ్ళది వాళ్ళదే ఉంటుంది. సరే ఒకసారి మోగిందిలే మనం ప్రార్థన చేసుకుందాం అంటే ఆగదు, అప్పుడు మళ్ళీ మోగుతూనే ఉంటుంది. ఏంటా అని చూస్తే అప్పుడు మనకి ఏదో మనకు తెలిసిన వాళ్ళు, బంధువుల్లో వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళకి బాగాలేదు, వీళ్ళకి బాగాలేదు, అట్లా ఇట్లా అని చెప్పేటప్పటికి మనం మూడ్ ఆఫ్ అయిపోతుంది. ఒక అర్ధగంట మాట్లాడేటప్పటికి అబ్బా ఇంకేం ప్రార్థన చేసుకుంటా, వాళ్ళు ఇట్లంట, వీళ్ళు ఇట్లంట, బాగాలేదంట, మా అమ్మగారికి బాగాలేదు, మా నాన్నగారికి బాగాలేదు, వాళ్ళకి బాగాలేదు, వీళ్ళకి బాగాలేదు. ఏమో దేవుడు మా ప్రార్థన ఏం ఆలకించట్లేదు, ఎగిరిపోయి ప్రార్థన ఎగిరిపోయి అంతే. ఇలాగైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎవరైనా చేయొద్దండి, నా టైప్ లేరా? ప్రభుకు స్తోత్రాలు. అంత పౌల్లే, అంత లోకానికి సిలువ వేయబడిన వాళ్ళు, ప్రభుకు స్తోత్రాలు. అందరూ పౌలు ఇక్కడ ఉన్నారు. పౌలు కాని వాడు పౌలుకు బోధిస్తున్నారు. చాలా విడ్డూరంగా ఉంది కదా ఇది. అలాగే అనుకుంటా ఈరోజు వాక్యం చదువుకోవాలా, చాలాసేపు చదువుకోవాలా, సెలవు వచ్చింది, ఒక పుస్తకం అంతా చదువుకుందాం, కీర్తనలు చదువుకుందాం. ఈరోజు ఎవరు ఫోన్ చేసేటట్లు లేరు అనుకుని మొదటి కీర్తన చదివినా, మన అతడు చేయనదంతా సఫలమగునని 3వ వచనంకి వచ్చేటప్పటికి ఫోన్ మోగుతుంది. ఫోన్ మోగితే పర్వాలేదులే అనే ఫోన్ కాదు, అది అత్యవసరమైన ఫోన్ ఉంటుంది, ఇంపార్టెంట్ ఉంటుంది, ఏదో ఆఫీస్కి సంబంధించి ఉంటుంది. ఆఫీస్ ఫోన్ కదా అని మనం లిఫ్ట్ చేస్తే ఆఫీస్ ఫోన్ అప్పటితే ఆగిపోద్ది, దానికి ఏదో పని పెట్టింటారు వాళ్ళు. ఈరోజు సెలవు కదంటే సెలవు రోజు అందుకనే ఫోన్ చేస్తున్నారు, లేకపోతే ఎందుకు చేస్తారు? ఏదో దైవిక కార్యాలకు పూనుకుందామంటే అలాగ వస్తుంది. ఏం ఖాళీగా ఉన్నాం అనుకోండి, అది ఇది ఆలోచిస్తా ఏమనిపిస్తుంది. ఇవన్నీ మీకు అనిపించట్లేదా? వీటన్నిటిని ఏం చేయాలంటే, నేను లోకము నాకును సిలువ వేయబడి ఉన్నా. ఇప్పుడు 3 సిలువలు చూసిన. మొదటిది ఏంటి? క్రాస్ ఆఫ్ ఐ, నేను సిలువ వేయబడ్డా. రెండవది ఏంటి?
క్రాస్ ఆఫ్ ఫ్లెష్, శరీరము సిలువ వేయబట్ట. మూడవది ఏంటి? క్రాస్ ఆఫ్ ద వాల్, లోకము సిలువ వేయబడట. వాళ్ళు ఇవన్నీ అనుభవాల గుండా వెళ్ళాడు. అందుకనే యేసు ప్రభు యొక్క సిలువను అతిశయించుట నాకు మేలు. చేరి వచ్చిన జన సమూహమైన మనం కూడా అలా క్రీస్తు వలె, పౌలు వలె ఆ సిలువ మార్గములు వెళుతూ మనకు శరీరానికి, లోకానికి సిలువ వేయబడిన వారమై సిలువను మోస్తూ, లోకం తలకిందులు చేస్తూ, సిలువ ఆనందము కొరకై ముందుకు సాగిపోయినట్లు ప్రభువు మనకు సహాయం చేయనుగాక.